మేడం ఒక మేడం వచ్చేసి ఇవాళ ఒక సెలబ్రిటీగా మన ముందర మనం సీడీ ప్లే చేసుకుంటున్నాం మేడంది. మేడం గురించి మాట్లాడుకుంటున్నాం. అదే ఒక ఆయమ్మగా ఉంటే మేడం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆహ్, అసలు సీడీ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సో, చూడండి అవకాశం మనది ఎక్కడి నుంచి వస్తుందా మనకు తెలీదు. ఎవరికో అవకాశం వస్తే వాళ్ళు తీసుకోలేదు. బట్ మేడం తీసుకున్నారు. ఇవాళ మంచి ఇన్‌కమ్ ఎర్న్ చేస్తూ మంచి కార్‌లో హ్యాపీగా జర్నీ చేస్తున్నారు. చాలామంది బిజినెస్ గురించి చెప్పినప్పుడు రకరకాల రీజన్స్ తోటి వాళ్ళు మీటింగ్స్‌కి రాకుండా, జూమ్‌కి రాకుండా రకరకాల రీజన్స్, ప్రాబ్లమ్స్ చెప్తా ఉంటారు. కానీ మేడం ఒకటే లైఫ్‌లో ముందుకెళ్ళాలని ఒక తపన తప్పితే వేరే ఏం లేదు. సో, ఆ తపనతో ఎంత సిట్యుయేషన్స్ ఎంత వరస్ట్‌గా ఉన్నా గూడా చూడండి ఒకసారి హస్బెండ్ చనిపోయిండు. దాని తర్వాత పుట్టిన పాప ఉన్నప్పుడు గూడా మళ్ళీ ఢిల్లీకి మీటింగెళ్ళడం జరిగింది. ఒక సింగిల్ లేడీ అసలు బయటికొచ్చి పని చేద్దామంటే గూడా జనాలు యాక్సెప్ట్ చేయరు. ఒక అంటే హస్బెండ్ చనిపోయిన లేడీకి రెస్పెక్ట్ గూడా ఇవ్వరియ్యరు ఆల్‌మోస్ట్. సో, అటువంటి సిట్యుయేషన్‌లో నేను కష్టపడి పని చేస్తే నా పిల్లల భవిష్యత్తు బాగుంటదని జెప్పేసి మేడం బయటకొచ్చి వాళ్ళ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకొని, ఎడ్యుకేషన్ లేకపోయినా గూడా ధైర్యం జేసి ముందుకొచ్చిందంటే గ్రేట్ అసలు. ఒకసారి ఆలోచించండి. అంటే అటువంటి సిట్యుయేషన్‌లో ఉంటే జనరల్‌గా ఎవరు బయటికి గూడా రారు. చాలామంది నా జీవితం అయిపోయింది. ఇంతే నా లైఫ్ ఇంగ మొత్తం కోల్పోయినా అనే విధంగా మైండ్ సెట్ క్రియేట్ అయిపోయి అట్లే ఉండిపోతారు. కానీ వాళ్ళ మేడం తీసుకున్న డెసిషన్ వల్ల మేడం కింద స్టార్ డైరెక్టర్స్ ఉన్నారు, గోల్డ్ డైరెక్టర్స్ ఉన్నారు, సిల్వర్ డైరెక్టర్స్ ఉన్నారు. చూడండి అంటే ఎటువంటి ఎడ్యుకేషన్‌తో సంబంధమే లేదసలు. లైఫ్‌లో గెలవాలనే తపన ఒక్కటుంటే సరిపోతది మనం ముందుకెళ్ళడానికి. మన బిజినెస్‌లో అది పాసిబిలిటీ ఉంది. సో, లీడర్స్ ప్రతి ఒక్కరు గూడా అధైర్యపడకుండా ధైర్యంతో మనం ముందుకెళ్ళగలిగితే 100% సక్సెస్ తీసుకోవచ్చు. ప్రతి విషయంలో మనం ధైర్యంగా ఉండాలి. అంటే జూమ్‌లో మాట్లాడాలంటే గూడా మనం వీడియో ఆన్ చేసుకొని మాట్లాడాలి. ఇవాళ మనం ముగ్గురు, నలుగురు, ఐదుగురే ఉన్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో, ఐదుగురు మంది ముందర మన ఇంట్లో మనం కూర్చొని మన సెల్ ఫోన్ ముందర మనం మాట్లాడలేకపోతే రేపటినాడు ఎలా మాట్లాడగలుగుతాం చెప్పండి? రేపటినాడు పెద్ద టీమ్ క్రియేట్ అయితే ఎట్లా మాట్లాడతాం మనం? సో, లీడర్స్ ప్రతి ఒక్కరు గూడా వీడియో ఆన్ చేసుకొని ముందర కూర్చోండి. ప్రతి ఒక్కరు గూడా చాలామంది క్విట్ గూడా అయిపోతున్నారు. అట్లా కాకుండా మనం వీడియోస్ ఆన్ చేసుకొని కూర్చొని మనం మాట్లాడగలిగినప్పుడు మనం ఒక లీడర్‌లాగా నిలబడగలుగుతాం. సో, మన లీడర్‌షిప్ చూసిన తర్వాతనే జనాలు మనల్ని ఫాలో చేస్తారు. మనం అంటే అంటిల్ అన్‌లెస్ మనం లీడర్‌లాగా తయారు కానంత వరకు మన బిజినెస్ అనేది పెద్దగా బిల్డ్ కాదు. సో, వి ఆర్ ద లీడర్స్. ఫస్ట్ మనకు మనమే లీడర్‌లాగా ఫీల్ గావాలి. ఎందుకు చెప్తున్నా ఇప్పుడు జ్యోతిష్కుడు ఉంటాడు. ప్రముఖ జ్యోతిష్కుడు అని బోర్డ్ పెట్టుకుంటాడు. అది ఎవరిచ్చారు? ప్రముఖ అని ఎవరిచ్చారు బిరుదది? ఎవరివ్వరు. ఆయనకాయనే పెట్టుకుంటాడు. సో, వి ఆర్ ఆల్సో సమ్‌వాట్ స్పెషల్. మనం గూడా స్పెషలే. ఎవ్వరికి వాళ్ళు యూనిక్ పర్సన్స్. మనం గూడా అదే విధంగా మనల్ని మనం ట్రీట్ జేసుకోవాలి. ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే అందరిని మనం నమ్ముతాం గానీ, మన మీద మనకు నమ్మకం. నేను చేయగలుగుతానో లేదో, అంటే మన మీద మనకే నమ్మకం లేకపోతే బిజినెస్ బిల్డ్ కాదు లీడర్స్. సో, జూమ్‌లోకొచ్చిన తర్వాత కంపల్సరీగా వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. ఫిజికల్ మీటింగ్ రండి. తప్పకుండా నాలెడ్జ్ తీసుకోండి. మీకప్పుడు కాన్ఫిడెన్స్ అనేదొస్తది. ఎప్పుడైతే మన దగ్గర నాలెడ్జ్ ఉంటదో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్‌గా ఒస్తది. సో, ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ మనం జూస్తా ఉన్నాం. మనకు బయట చాలా నెగటివిటీ ఉంటది గాబట్టి, ఇటువంటి మోటివేషనల్ చూడడం వల్ల మనం ఒక పాజిటివ్ ఎనర్జీతో మనం ముందుకెళ్ళగలుగుతాం. సో, అందుకని జూమ్ తప్పకుండా రండి. సో, లీడర్స్ మేడంలాగా డెసిషన్ తీసుకోండి. 100% మనం గూడా వర్క్ చేద్దాం. 100% సక్సెస్ కావచ్చు త్రూ దిస్ బిజినెస్. ఓకేనా లీడర్స్. థాంక్ యూ అండ్ బ్యాక్ టు రాజేందర్ సార్. థ్యాంక్ యూ సార్. గ్రేట్ వర్డ్స్. మాకు మంచి వర్డ్స్ చెప్పడం జరిగింది. మంజుల నరేష్ గారు, మీరు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. సార్ నాది నెట్ ప్రాబ్లం వల్ల నాకు కనెక్ట్ కావడం లేదు సార్. నేను ఇప్పుడే నాకు జాయిన్ అవ్వడం అనేది అయింది. కాకపోతే సార్ మాట్లాడింది విన్నాను, చెప్తాను. చెప్పండి చెప్పండి. ఓకే సార్, మీరు చెప్పినట్టే జూమ్ కి అటెండ్ అవుతూ ఫిజికల్ మీటింగ్స్ కూడా అటెండ్ అవుతూ దీన్ని మీరు చెప్పినట్టుగా ముందుకు నడుస్తూ మీతో పాటు మేము కూడా సక్సెస్ కావడానికి కృషి చేస్తామని చెప్తున్నాం సార్. మీరు చెప్పినట్టుగానే వినడం ద్వారా మాకు కూడా మంచి జరుగుతుందంటే సంతోషమే సార్. ఓకే సార్, నేను సీడీ వినలేదు సార్. ఇవాళ నాకు ఇది కనెక్ట్ కావడం లేదు, ఎందుకో నైట్ కూడా కనెక్ట్ కాలేదు సార్, అందుకే వినలేదు. పుణ్యావతి మేడం, ఈరోజు పుణ్యావతి మేడం సీడీ పెట్టుకున్నాం. పుణ్యవతి మేడం ఒక ఆయమ్మ, స్కూల్‌లో వంట చేసే ఆయమ్మ. వంట చేస్తున్నప్పుడు టీచర్‌లకు మనలాంటి లీడర్‌లు ఎళ్లి ప్లాన్ జెప్తున్నారు అక్కడ ఉన్న టీచర్‌లకు.
చెప్తుంటే గోడ చాటు నుంచి ఏం చెప్తున్నారు వీళ్ళు ఎవరో వచ్చిర్రు స్కూల్‌కు ఏమో చెప్తున్నారు కదా అని గోడ చాటు నుంచి విన్నది. వాళ్ళకి అక్కడ చెప్పినంక లీడర్స్ వెళ్ళిపోతున్న క్రమంలో ఆయమ్మ అక్కడ నుంచి వాళ్ళని పోతున్న దారిలో ఆపేసి, "ఏంటిది మీరు అక్కడ టీచర్లకేమో చెప్పారు కదా! అదేందో నాకు చెప్పండి. నేను చేస్తాను ఆ బిజినెస్" అని చెప్పారన్నట్టు. చెప్పినప్పుడు వాళ్ళు ఆ బిజినెస్ చెప్పిన టీచర్లు తీసుకోలేదు. ఆయమ్మ తీసుకున్నారు. ఈరోజు టీచర్లకు ఏ సాలరీ ఉందో ఆ సాలరీనే ఉంది ఇప్పటికి. కానీ ఆయమ్మ నిర్ణయం తీసుకోవడం వల్ల మన పుణ్యవతి మేడంకి ఈరోజు నెలకు 6,00,000 సాలరీ వస్తుంది ప్రతి నెల. ఒక 9-14 లక్షల విలువ గల కార్ తీసుకున్నది ఈ బిజినెస్ నుంచి. కానీ ఆ రోజు వినని టీచర్లు అలానే ఉన్నారు. అలానే కొనసాగుతున్నారు. కానీ ఆయమ్మ మేడం ఆమె నిర్ణయం తీసుకోవడం వల్ల ఆమె లైఫ్ మార్చుకోగలిగింది. అంటే ఆయమ్మ దగ్గర డబ్బులు లేవు. సాకులు చెప్పకుండా ఒక 3,000 ఉంటే ఇంకో 10,000 వేరే దగ్గర అప్పు తీసుకొని ఢిల్లీ ఎఫ్ఆర్‌యు మీటింగ్ అటెండ్ అయింది. ఎఫ్ఆర్‌యు మీటింగ్ గనుక ఎవరు అటెండ్ అయితారో వాళ్ళు జీవితంలో ఎటువంటి నెగటివిటీని రానియరు. అంటే ఎఫ్ఆర్‌యు మీటింగ్ ఒక్కసారి అటెండ్ అయితే వాళ్ళ లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయితుందనే విషయాన్ని మేడం క్లియర్‌గా చెప్పారు. వాళ్ళ బిడ్డ డెలివరీ అయ్యి ఉండి హాస్పిటల్‌లో ఉంటే కూడా ఇడిచిపెట్టి ఎఫ్ఆర్‌యు మీటింగ్ అటెండ్ అయింది. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చిందో చూడండి. మీటింగ్ యొక్క ఇంపార్టెన్స్ అంత బాగుంటుందన్నట్టు. మనం ఎఫ్ఆర్‌యు మీటింగ్ గాని, జూమ్ మీటింగ్ గాని, ఫిజికల్ మీటింగ్ గాని అసలు ఎట్టి పరిస్థితుల్లో అసలు వదిలేయొద్దు మనం. మనకు వచ్చేది ఒక రోజు సండే రోజు మనకు అందరూ ఫ్రీగా ఉంటాం. సరే ఎన్ని పనులున్నా వదిలేసుకొని ఫిజికల్ మీటింగ్ కంపల్సరీ అటెండ్ కావాలి మనం అందరం. ఎంత దూరం ఉన్నది రాలేను, మా బాబుకి ఇదయింది, అది ఉందని అని కారణం మేడం చెప్పలేదనే విషయాన్ని ఈరోజు సీడీలో విన్నాం మేడం. థాంక్ యూ మేడం. ఓకే సార్. సార్ అందరు అయిపోయారు సార్. సో లీడర్స్, మనము జూమ్ అనేది మన రెగ్యులర్ మన మార్నింగ్, ఈవినింగ్ సెషన్ చేస్తున్నాం కాబట్టి, సో మనకు తెలిసిన వాళ్ళకి ఒకవేళ మనం ప్లాన్ చెప్పడానికి కుదరట్లేదంటే గనుక జూమ్‌కి కనెక్ట్ చేయండి లీడర్స్. మనం ప్లాన్ చెప్పినా చెప్పకపోయినా జూమ్ కనెక్ట్ చేయండి. ఒక 1 వీక్ వినమని చెప్పండి వాళ్ళకి. ఒకవేళ మీకు నచ్చితేనే బిజినెస్ స్టార్ట్ చేయండి అని కూడా చెప్పొచ్చు మనం. సో ఎవరింట్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మనం జూమ్ కనెక్ట్ చేయడం చాలా ఈజీ. సో ఈవినింగ్ టైం కూడా నడుస్తుంది కాబట్టి ఈవినింగ్ ఆల్మోస్ట్ అందరూ 8:00 అంటే అందరికి ఫ్రీ టైమ్ అది. ఆ టైంలో వినగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి, సో మాక్సిమం పీపుల్‌ని మనం జూమ్ కనెక్ట్ చేయడం ద్వారా కూడా మన బిజినెస్ పెంచుకోవచ్చు లీడర్స్. కేవలం మనం అటెండ్ అవ్వడం కాదు, మనతో పాటు కొత్త వాళ్ళకి ఇన్వైట్ చేస్తూనే ఉండాలి. సో ప్రతి ఒక్కరు లీడర్స్ దీన్ని రెస్పాన్సిబుల్‌గా తీసుకోండి. రెగ్యులర్‌గా మనం కాల్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. మన టీమ్‌కి కావచ్చు, కొత్త వాళ్ళకి కావచ్చు. రెగ్యులర్ కాల్ చేయాలి కొత్త వాళ్ళకి. ఓకేనా? ఒక 1 అవర్ మనం లైక్ కస్టమర్స్, ఏమంటారు, కస్టమర్ కేర్ లాగా పనిచేయాలి. నిజంగా చెప్తున్నా. కస్టమర్ కేర్ లాగా మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వర్క్ చేయగలిగితే జూమ్ స్ట్రెంత్ మాత్రం 100% పెరుగుతుంది. బిజినెస్ కూడా రాక్ అండ్ రోల్ ఉంటది. సో దీన్ని కొంచెం సీరియస్‌గా తీసుకోండి ప్రతి ఒక్కరు గూడా. చాలా పెద్ద బిజినెస్ అనేది క్రియేట్ అవుతుంది. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లోజ్ చేయనా సార్? యెస్ సార్. యెస్ సార్. క్లోజ్ చేయండి.